వాళ్ళు ఆనందపడిపోయారు. అసలు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసిన బాధ కంటే, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన బాధ కంటే ఏటీఎన్ స్క్రీన్ మీద వెంకటకృష్ణ గారు కనిపించబోటాన్ని ఆనందంతో ఉత్సవాలు చేసుకున్నట్టున్నారు. మీరేమో నీరు గార్చేశారు సోమవారం మీ యొక్క ఆగమనంతో. ఇప్పుడు మీ భూము చూసి మీ మాటలు విని మళ్ళీ వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తారు. పోతే రెండో మాట వెంకటకృష్ణ గారు, ఇది అనవసరమైన చర్చ కాదు, చాలా అవసరమైన చర్చ, కావాల్సిన చర్చ. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే కాదు, నేటి కూటమి ప్రభుత్వ పరిపాలనకే అవసరమైన చర్చ. గతంలో మనం చెప్పాం, భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగా ఏ రాష్ట్ర రాజకీయమైనా కింది కులాల చుట్టూనే తిరుగుతుంది. అవును, సంక్షేమమైన, అభివృద్ధి అయినా, అరాచకమైన, ముఖ్యంగా దళితుల చుట్టూ తిరుగుతుంది. నా రంగు దళిత, నా రుచి దళిత, నా వాసన దళిత. మీరు ఎన్నో గ్రంథాలు చదివారు, మనం చెప్పటం కాదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపేడన పరాయణం. తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీలెవ్వరు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసే పోయిలం. నా కలేకూరి ప్రసాద్ మాటల్లో చెప్పాలంటే, నాకు జాలి జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు, నేను అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని. నేను మళ్ళీ చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, మేము ఇప్పటికీ ఆత్మగౌరవం లేకుండానే ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నాం. పివి సునీల్ కుమారు అరెస్ట్ చేయటం కానీ, సస్పెండ్ చేయటం కానీ, నేరం చేశాడుగా అని కానీ, ఆయన మంచి వ్యక్తి అని కానీ, నేరగాడు కాదని ఎవరు అంటంలా. నేరానికి కులం ఉండదు, నేరస్తుడికి మతం ఉండదు. నేరానికి కులం ఉండదు, నేరానికి మతం ఉండదు, కానీ నేరస్తుడికి కులం ఉంటుంది, నేరగాడికి మతం ఉంటుంది. నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, అసలు ఈ పుస్తకాన్ని వెనక పేజీ నుంచి ఎందుకు తిప్పాలి, ముందు పేజీ నుంచే చదవచ్చుగా. ఈ రోజున మీరు కూటమి ప్రభుత్వం వచ్చాక అరెస్టులు చూడండి. నేను అడుగుతున్నా స్నేహంగానే, వీళ్ళందరూ నేరగాలే, నేను మద్దతు పలకట్లా. ఈ రోజున అతను అంటే వీడియోలో తిట్టినందుకు మన నందిగాం సురేష్ అరెస్ట్ కానీ, లేదంటే అతని అరెస్ట్ కానీ, జైపాల్ అరెస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఎస్ఎల్ నుంచే స్టార్ట్ అయింది. మరి దేవినేని అవినాష్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు, కొడాలి నాని గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇప్పుడు మనం పదే పదే చెప్తున్నా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ అయిపోయారు? ఇందాక మీరు అంటున్నట్టుగా కాదంబరిలో ఉన్న ఈ ముగ్గురు అధికారుల మీద ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు? మరి వెనక నుంచి పుస్తకం ఎందుకు తిరిగేస్తున్నారు, ముందు నుంచే తిరగేయచ్చు కదా. పోనీ మీ మాటకే వస్తా, వీళ్ళందరూ నేరాలు. ఈ రోజు సునీల్ కుమార్ నేరం చేయడానికి ప్రధానమైన కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఆయనే కదా ఆజ్ఞలు. ఈ రోజున పోసాని కృష్ణమురళి ఏం చెప్తున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కారణమని రఘురామరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు. రఘురామరాజు గారి కంప్లైంట్ మేరకు విజయపాల్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ అరెస్ట్ చేశారు, విచారించారు, అది అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశానని సునీల్ కుమార్ గారు చెబితే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయగలిగారు. మరి రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన కంప్లైంట్ లో 3వ ముద్దాయి జగన్మోహన్